వసుదా, బాధపడకు. ఎలాగో అలా చారుకేసుని బయటికి తీసుకొద్దాం. విహారీ డౌన్ డౌన్, విహారీ డౌన్ డౌన్, విహారీ డౌన్ డౌన్. అత్తయ్య, నువ్వు బాధపడక అత్తయ్య. మావయ్యకి ఏమీ కాదు, నేనున్నాను. మావయ్యని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నీకంత టైము, నీకంత గ్యాప్ ఇవ్వను విహారీ. దెబ్బ మీద దెబ్బ కొడుతూ నిన్ను చైర్మన్ పదవి నుంచి దించే వరకు ఈ పోరాటం ఆగదు. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విహారీ గారు చైర్మన్ అయ్యాక ఇలాంటివి జరుగుతున్నాయి. విహారీ గారిని, ఆ ఎండి లక్ష్మి గారిని పదవి నుంచి తొలగించాలి. అవును విహారీ డౌన్ డౌన్, విహారీ డౌన్ డౌన్. ఇది విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గురించి అందరూ అనుకుంటున్నది. జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారని, అసలైన వ్యక్తిని వదిలేశారని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ కార్మికుల చావులకి కారణం అరెస్ట్ అయిన వ్యక్తి అని తేలితే ఉరిశిక్ష పడినా పడొచ్చు. విహారీ, అది నిజమా? అత్తయ్య, అలా ఏం జరగదు అత్తయ్య. మావయ్య నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. ఇదంతా ఎవరో ఆడుతున్న కుట్ర. ఆ కుట్రని బయట పెట్టి నేను ఖచ్చితంగా మావయ్యని విడిపిస్తాను. నా మాట నమ్మండి. పిన్ని, బావ మాటిస్తే ఖచ్చితంగా ఆ మాటని నిలబెట్టుకుంటాడు. బాధపడకు పిన్ని. బాబాయ్ని ఎలా అయినా బయటకు తీసుకురావాలి. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు చేశారో కనిపెట్టాలి. ఏదో ఒక చిన్న ఆధారం దొరికితే బాగున్నా. మీ లాభం కోసం నాసిరకంగా బిల్డింగ్ కడుతూ మా వాళ్ళని పొట్ర పెట్టుకున్నారు సార్. ఎన్ని కోట్లు సంపాదించినా మీకు ధనదాహం తీరదా? మీ వల్లే మా వాళ్ళు చనిపోయారు. మా వాళ్ళ చావుకి కారణం విహారీతో పాటు నువ్వు కూడానమ్మా. విహారీ గారి గురించి ఆయన ఎంప్లాయీస్ కానీ, ఆయన దగ్గర పనిచేసే కార్మికులు కానీ అంత వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరు. తన దగ్గర పనిచేసే వాళ్ళని విహారీ గారు చాలా బాగా చూసుకుంటారు. ఒకేసారి ఇంత పెద్ద సంఘటన సైట్లో జరగడం, విహారీ గారి మీద ఇంత పెద్ద ఎలిగేషన్ పడడం వెనక చాలా పెద్ద కుట్రే జరుగుతుందనిపిస్తోంది. అసలు ధర్నాకు వచ్చిన వాళ్ళు కార్మికుల్లో కారో చూడాలి. నా భర్తకు శిక్ష పడుతుందా విహారీ? అత్తయ్య, మావయ్యకేమీ కాదు. సార్, ఇంకో ప్రమాదం ఏంటంటే ఈ ఇష్యూలో మీ తప్పుందని తెలిస్తే మీ కంపెనీలన్నీ మూసేసే పరిస్థితి వస్తుంది. లేకపోతే గవర్నమెంట్ సీజ్ అయినా చేస్తాయి. అక్కడి వరకు ఎలా వెళ్ళనిస్తాను? సింపుల్ గా విహారీ నుంచి పవర్ ని నేను తీసుకుంటాను. సార్, మీరే ఎలాగైనా కాపాడాలి సార్. దీనికి ఒక్కటే దారి. కార్మికులతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తే అయిపోతుంది. సార్, చనిపోయిన ఒక్కో కుటుంబానికి మా తరపున ₹1 కోటి ఇస్తాను. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి 50 లక్షలు ఇస్తాం. లాయర్ గారు, ఇంత డబ్బంటే ఎవరో కాదనరు.
మీరు వెంటనే కార్మికుల ప్రతినిధులతో వాళ్ళ ఫ్యామిలీస్తో నెగోషియేషన్ చేయండి. అలాగే మేడం. సార్ 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 మన స్పిన్నింగ్ మిల్లో ఒక దుర్ఘటన జరిగింది సార్. అసలేం జరిగింది? స్పిన్నింగ్ మిల్లో ఫుడ్ తింటున్న వాళ్ళందరూ వాంతి చేసుకుంటున్నారు సార్. స్పృహ కోల్పోతున్నారు సార్. టీవీలో అదే న్యూస్ వస్తుంది సార్. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మరొక ఉత్కంఠం. ఇది ముమ్మాటికి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని ఈ దుర్ఘటనను బట్టి తెలుస్తుంది. ఇలాంటి దుస్థితికి కారణమైన విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు వాళ్ళ కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. విహారీ 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 నిలిచే కలతమది హృదయమున తొలిచే